హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శనివారం జరుగుతున్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. మైకు తీసుకొని చదువమ్మా. తాను నిలుచుచున్నానని. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనము చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులని హెచ్చరిక చేస్తూ, సరిచేస్తూ, సరిదిద్దుతూ, క్రమమైనటువంటి పద్ధతులలో నడిపించడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క దేవుని విషయంలో ఉన్నటువంటి విధానాన్ని, దేవుని విషయంలో వారు ఉంటున్నటువంటి ప్రేమను, దేవుని కోసం వారు పడుతున్నటువంటి ప్రయాసను మనము గమనిస్తున్నటువంటి ఆ మాటను గమనించుకుంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుము, జాగ్రత్తగా చూచుకొనుము. ఎన్నో వారాలుగా మీకు చెప్తున్నటువంటి ఈ వాక్య భాగం, భక్తిలో నేను ఎదుగుతున్నానని, భక్తిలో నేను అభివృద్ధి పొందుతున్నానని, భక్తిలో నేను అన్ని విధాలుగా సమృద్ధిని పొందుకుంటున్నానని, భక్తిలో నేను అన్ని విధాలుగా అందరికంటే ఎక్కువగా ఉంటున్నానని గర్వించదగినటువంటి విధానం మనలో ఉంటే, అపవాదైనటువంటి సాతాను మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తాడని, ఆత్మీయ జీవితాన్ని పడగొడతాడని, తగుమాత్రపు జీవితం, తగ్గించుకునే జీవితం, దేవునికి ఇష్టానుసారమైన జీవితం చేస్తే వాడు హెచ్చించబడతాడని ఏమండి లేఖన భాగాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక మాటను మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథములో 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనము చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. చాలండి. ఎవరిని నిలవబెట్టెను? దేవుని ఆత్మ నాలోనికి వచ్చి. ఎవరిలోనికి వచ్చింది? ఎవరిలో దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంది? ఎవరిలో దేవుని ఆత్మ క్రియ చేస్తూ ఉంది? ఎవరిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది? ఎవరిలో దేవుని ఆత్మ ఏమండి దేవునికి సంబంధించినటువంటి మార్గాలలో, దేవునికి సంబంధించినటువంటి విధానాలలో ఎవరిని నడిపిస్తూ ఉంది అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దేవుని ఆత్మ నాలో ప్రవేశించి. ఎవరైనా? యెహెజ్కేలు దేవుని ఇష్టానుసారుడిగా పిలువబడుతున్నటువంటి యెహెజ్కేలు రాబోయే దినాలలో మంచి ప్రవచనంగా నిలబడినటువంటి వ్యక్తి. రాబోయే దినాలు ఏ విధంగా ఉంటున్నాయో, రాబోయే దినాలలో ఎటువంటి పరిస్థితి జరగబోతుందో, ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో దేవుని దగ్గర తెలుసుకొని, దేవుని దగ్గర బ్రతిలాడుకొని, తన ప్రజల పట్ల
ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దేవుడు, తన ప్రజల పట్ల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో దేవుడు, తన ప్రజల పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఈ యెహెజ్కేలు ఏమండి దేవుని సన్నిధిలో ఆత్మవశుడై, ఆత్మను పొందుకున్నవాడై, ఆత్మను ధరించుకున్నవాడై, ఆత్మ తీవ్రత కలిగి ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే దేవుని ఆత్మ నాలోనికి వచ్చి ఆ ఆత్మట అతన్ని నిలబెట్టిందంట. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలోనికి వచ్చి అతడు నిలవబడటానికి అతనికి శక్తిని అనుగ్రహించిందంట. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము పొందుకున్నటువంటి ఆత్మను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వరములను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మాభిషేకమును బట్టి మనము ఆత్మీయ జీవితములో నిలబడుతూ ఉన్నామా? ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి విధానములో ఉండగలుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో దేవునితో పాటు ధైర్య సాహసాలు చేయగలిగినటువంటి యెహెజ్కేలు వలె ఆత్మ వశుడనై, ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు మనల్ని దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ధైర్య సాహసాలతోటి నేను నిలబెడతాను. హల్లెలూయా. ధైర్య సాహసంతో నిలబడుతుంది. కొన్ని సందర్భాలలో శరీరము విషయంలో మనము ఏమండి శరీర విధానం మనకు సహకరించకపోయినప్పుడు, శరీర బలహీనతతోటి మనము కృంగిపోతున్నప్పుడు, శరీర విధానములో ఏమండి రోగముతోటి, శరీర అనారోగ్యముతోటి, శరీర బలహీనతతోటి మనము బాధపడుతున్నప్పుడట దేవుని ఆత్మ మనల్ని ఆవరించింది కాబట్టి, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి, దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తుంది కాబట్టి నిన్నేం చేస్తుందంటే ధైర్యపరుస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కృంగినప్పుడు ఏమండి ఏదైనా రోగంతో మనం బాధపడుతున్నాం అనుకోండి, చాలామంది చూసిన వాళ్ళు అంటున్నారు, అక్క ఏంటి చాలా డల్లుగా ఉన్నావంటే శరీరం కాస్త బలహీనంగా ఉందన్న, శరీరం కాస్త బలహీనంగా ఉంది, శరీరం నాకు సహకరించట్లేదు అని మనకున్నటువంటి ఆ శరీర బలహీనతను బట్టి మనము ఎదుటి వారికి చెప్పుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి ఆ మాట వింటదంట. ఓహో, నా బిడ్డ శరీర బలహీనతతో బాధపడుతున్నాడా, నా బిడ్డ శరీర బలహీనతతో కృంగిపోతున్నాడా, ఆమెలో నేను నివసిస్తున్నాను కాబట్టి ఆ వ్యక్తికి నేను ఏ విధము చేతనైనా బలముతో నింపి నిలబెట్టాలి, శక్తితో నింపి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి, ఉన్నతమైనటువంటి అభిషేకంతో నింపి ఆ వ్యక్తిని ఏ విధము చేతనైనా పడకుండా, లోకంలో పడకుండా, అనారోగ్యంలో పడకుండా, ఏమండి నీరసినటువంటి పరిస్థితుల మధ్యలో కృంగకుండా దేవుని ఆత్మ మనలో క్రియ చేస్తుంది కాబట్టి, దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి నేను ఏ విధము చేతనైనా ఏం చేస్తుందంటే నీరసంగా ఉన్నటువంటి నిన్ను, ఏం ప్రార్థనకు పోదాంలే అనుకున్న నిన్ను, ఏం మందిరానికి వెళ్దాములే ఈరోజు నాకు ఆరోగ్యం సహకరించట్లేదని శరీర బలహీనతతో బాధపడుతున్న నిన్ను ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? హలో సిస్టర్, ఎందుకు బాధపడతావు? హలో బ్రదర్, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నలిగిపోతావు? ఆ అనారోగ్యం నేనేం చేస్తుంది, ఆ బాధ నేనేం చేస్తుంది, ఆ వ్యాధి నేనేం చేస్తుందని ఆత్మ ప్రేరేపణ కలిగజేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి టైం అవుతుంది పదా, ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంది. అపవాది ఏం చేస్తుందో తెలుసునా? జ్వరం వచ్చింది కదా, ఏం పోతావు ప్రార్థనకి, పడుకో కాసేపు,
ఒక్క గంట ఉంటే ప్రార్థన అయిపోతుంది. ఇంకొక అర్ధ గంట ఉంటే ప్రార్థన అయిపోతుంది. ఏం పోదులే, పాటలు పాడి పాటలు కూడా అయిపోయింది, వాక్యానికి నిలబడ్డాడు, ఏం ప్రార్థనకు పోదులని శరీరం ఏం చేస్తుందంటే ఏ విధము చేతనైనా నిన్ను పడగొట్టడానికి, వాక్యాన్ని విననివ్వకుండా చేయటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొనివ్వకుండా, దేవుని సన్నిధిలో నిన్ను వృద్ధి పొందించనీయకుండా అపవాదైనటువంటి సాతాను ఒక ప్రక్క శరీర బలహీనతో నిన్ను కృంగదీస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుందంట. అదేం చేస్తుంది? లేలో అనారోగ్యంతో ఏమవుతుంది? ఆత్మ దేవుడిగా నేనున్నాను కదా, నీకెందుకు, ధైర్యంగా నిలిచి దేవుని సన్నిధానానికి వెళ్ళు అని దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో ఏమండి, దేవుని ఆత్మ మనల్ని ధైర్యపరిచినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలంట. ధైర్యం తెచ్చుకోవాలి. ఒకవేళ బలము లేని పరిస్థితుల మధ్యలో, నీరసంగా ఉంటున్నటువంటి పరిస్థితుల మధ్యలో, కృంగినటువంటి పరిస్థితుల మధ్యలో ఏమండి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, ఆ ఆత్మ నిన్ను బలముతో నింపుతున్నప్పుడు, ఆ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఆ ఆత్మ నీలో క్రియ చేస్తున్నప్పుడు ఒక ధైర్యాన్ని కలిగించుకునే విధానం మనకు కలగాలి. ఆత్మ మనల్ని ధైర్యపరుస్తున్నప్పుడు, ఆత్మ మనల్ని బలపరుస్తున్నప్పుడు బలము తెచ్చుకొని ఏమండి దేవుని మందిరానికి ఒడిగా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో క్రియ చేస్తున్నప్పుడు మనకేం చేస్తుందంటే నిలబడేటట్టు చేస్తుంది. కృంగిన నీ జీవితంలో ఏమండి దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి, బాధించబడుతున్నటువంటి నీ జీవితంలో దేవుని ఆత్మ నిన్ను ఏ విధము చేతనైనా నిలబెట్టి సజీవులుగా నిలపటానికి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో ఓపికతో వాక్యం వినటానికి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఏమండి దేవుని ఆత్మతో నింపబడుతున్నాం కాబట్టి, దేవుని ఆత్మ మనలో క్రియ చేస్తుంది కాబట్టి ఆ ఆత్మ మనల్ని ధైర్యపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ధైర్యపరుస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వే అనుకుంటావు, ఓయమ్మో వచ్చేటప్పుడు నీరసంగా వచ్చానే, వచ్చేటప్పుడు జ్వరంతో వచ్చానే, వచ్చేటప్పుడు బలహీనతతో వచ్చానే, ఇంతసేపు నేను వాక్యం విన్నది 2 గంటల దేవుని మందిరంలో కూర్చుంది, 1/2 గంట కూడా కూర్చోలేనని బాధపడ్డ నన్ను దేవుని ఆత్మ నన్ను నిలబెట్టిందని నీవు సాక్షిగా నిలబడటానికి దేవుడు నీ ఎదుట నిలబడి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు సాక్షిగా నిలబడటానికి దేవుని ఆ యొక్క కనుదృష్టి నిలిచి ఉండి చూస్తూ ఉంటుందంట. ఎప్పుడు నా బిడ్డ సాక్ష్యం చెప్తుందా? ఎప్పుడు నా బిడ్డ నేను ఇంత కార్యం చేశాను కదా దేవుని మందిరంలో 10 మంది ముందు సాక్ష్యం చెప్పి ఎప్పుడు నన్ను గణపరుస్తుందని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే ఏ స్కేల్ చెప్తున్నటువంటి మాటను, అక్కడ రాయబడినటువంటి మాటను మళ్ళా చదువమ్మా, చక్కటి మాట రాయబడింది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. ఈ రోజున దేవుని మందిరానికి ఇక్కడ నువ్వు కూర్చోటానికి గల కారణం దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు నిల్చున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఇక్కడ దేవుని ఆత్మ నిన్ను ఇక్కడ నిలబెట్టింది. ఎన్ని పనులున్నా కూడా ఏమండి, ఎన్ని సొంత పనులున్నా కూడా వాటన్నిటిని వదిలిపెట్టి ఏమండి దేవుని మందిరానికి వచ్చావు చూడు. ఆత్మ ప్రేరేపణను బట్టి, ఆత్మ ఉద్రేకతతోటి దేవుని మందిరానికి నేను వెళ్ళాలి,
దేవుని మందిరములో వాక్యముతో నా హృదయాన్ని తృప్తిపరచుకోవాలి. దేవుని ప్రార్థనతో నా హృదయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. కన్నీటి ప్రార్థనతో దేవుని పాదాలు తడపాలని నీకు ప్రేరేపణ కలిగించాడే దేవుని ఆత్మ. ఆ ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను ఇంతవరకు నడిపిస్తుందంటే దేవుని ఆత్మ చేస్తున్నటువంటి క్రియ అని మనం గమనించాలి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్త పడాలట. పడకుండునట్లు జాగ్రత్త పడాలి. ఎంతోమందిని మనం చూస్తున్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా. తోటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు పడిపోతున్నారు. లోకంలో పడిపోతూ ఉన్నారు. లోక పద్ధతుల్లో పడిపోతూ ఉన్నారు. వారికి మీకు చూసుకున్నటువంటి వ్యత్యాసాన్ని గమనించుకుంటే చాలా దూరం కనపడతా ఉంటుంది. అందుకే దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడండి. అందుకే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడండి. అందుకే దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించి ఏ విధమో చేతనైనా నా ఆత్మను వారికి అప్పగించాలని, నా ఆత్మను వారికి ఎవరిని అనుగ్రహించాలని నేను నిలబెట్టడానికి దేవుని ఆత్మ తిరుగులాడుతూ ఉంది నీకోసం. నీవు పడిపోకుండా ఏ విధము చేతనైనా దేవుడిలో నిలిచి ఉండాలని దేవుని ఆత్మ నీ కోసం తహతహలాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఏ విధము చేతనైనా ఆ వ్యక్తిలోనికి వెళ్ళి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడు వ్యసనాలను తీసివేసి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేసి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతులు, అలవాట్లు తీసివేసి ఏ విధము చేతనైనా నా సంఘములో నిలబెట్టాలని దేవుని ఆత్మ మనల్ని వెంటాడుకుంటూ వస్తూ ఉందండి. వెంటాడుకుంటూ వస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి. దేవుని ప్రేరేపణకు అప్పగించుకోవాలి. దేవుని మాటకు అప్పగించుకోవాలి. దేవుని విధేయతకు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి ఆ వరములను మనము పొందుకొని ఏ విధము చేతనైనా లోక విధానాల్లో పడకుండా నిలిచి ఉండాలన్నటువంటి ఆలోచనతోటి దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆత్మ ఎలా చెప్తే దేవుని ఆత్మ ప్రకారం నడవాలంట. అందుకని యేసుకేలు అంటున్నాడు, దేవుని ఆత్మ నాలో నివసించి నన్ను నిలబెట్టెను. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావంటే, ఈ రోజున దేవుని సన్నిధానికి నువ్వు వస్తున్నావంటే, ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ రోజున నీవు గడుపుతున్నావంటే దేవుని ఆత్మ నీలో ఉండబట్టి ఆ ఆత్మ నేను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. ఆత్మ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది నేను సాక్షిగా. ఆత్మకు మనం అప్పగించుకునే వారిగా మనం ఉండగలిగితే దేవుని సన్నిధిలో మనం నిలుస్తామంట. బైబిల్లో ఇంకో మాటను నేను చూపిస్తాను. పడకుండా జాగ్రత్త పడటానికి గల విధానాలు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడింది. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి
నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు, నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును స్థిరపరచుదును. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, పడిపోకుండా మనము జాగ్రత్త పడాలి అంటే నీతిని అనుసరించినటువంటి తండ్రి వలె, నీతిని అనుసరించినటువంటి తండ్రి వలె మనం నడుస్తేనట పడిపోకుండా జాగ్రత్త పడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఉద్దేశించి ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి? నీతిని అనుసరించినటువంటి తండ్రి మార్గాల్లో నడవాలంట. నీతిని అనుసరించే తండ్రి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి స్థితగీతల మధ్యలో నడిపించబడుతున్నాడు? దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్తున్నటువంటి మాట ఇది. సొలొమోన్, నీ తండ్రి ఉన్నాడే దావీదు, నీ తండ్రి ఉన్నాడే దావీదు నీతిని అనుసరించినటువంటి వాడు, నీతి నిజాయితీగా బ్రతికినటువంటి వాడు, లోకులతో ఒక మాట అనిపించుకునేవాడు కాదు, లోక పద్ధతులతో నడిపించే వ్యక్తులతోటి స్నేహం చేసేవాడు కాదు, లోక విధానాలు నడిచే వ్యక్తులతోటి ఏమండి వారితో నడిచే వ్యక్తి కాదు. నీ తండ్రి ఉన్నాడే దావీదు, సొలొమోన్, నీ తండ్రి ఏ విధంగా అయితే నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడో నువ్వు ఆ విధంగా నడుచుకుంటే పడిపోకుండా జాగ్రత్త పడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపరంగా మనం చూసుకున్నాం అనుకోండి, అందరినీ నేను అనట్లేదండి, కొందరిని మాత్రమే చెప్తున్నాను. మన పితరులు ఏ విధంగా ఉన్నారు, మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, వారు ఏ పరిస్థితుల్లో నడిచారు, ఏ మార్గాల్లో నడిచారు. ఎక్కువ శాతం మన పితరులు ఏ విధంగా నడిచారంటే ఏమండి త్రాగుడు వ్యసనాలు నడుచుకుంటూ వెళ్ళారు. అవునా కాదా? అవునా కాదా అండి? చెడు వ్యసనాల్లో నడుచుకుంటూ వెళ్ళారు. క్రీస్తును మరిచిన వారిగా నడుచుకుంటూ వెళ్ళారు. క్రీస్తుకు విరోధులుగా నడిపించబడుతూ ఉన్నారు. క్రీస్తును బాధ పెట్టేవారిగా ఉంటూ ఉన్నారు. సంఘ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను అభ్యంతరపరిచేవారిగా కనబడుతూ ఉన్నారు. సంఘాన్ని చెరిపేవారిగా కనబడుతూ ఉన్నారు. సంఘాన్ని కన్నీళ్లు పెట్టించేవారిగా కనబడుతూ ఉన్నారు. దేవునిని ఏడ్పించే విధానంలో కనబడుతున్నారు. ఎవరయ్యా వీళ్ళంటే మన పితరులు. కొంతమంది మాత్రమే, కొంతమంది మాత్రమే ఈ విధానంలో నడిపించబడుతున్నారు. మరి కొంతమంది దేవుని పట్ల విశ్వాసం కలిగి నడిపించబడ్డారు. మన పితరులు దేవుని మార్గాల్లో నడిచారు. మన పితరులు దేవుని వాక్యానికి లోబడ్డారు. మన పితరులు దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును బ్రతికారు. మన పితరులు దేవుని ఉద్దేశాల ప్రకారం నడుస్తూ ఉన్నారు. మన పితరులు ఈనాటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు మన పితరులు భక్తిలో నడిచారు కదా, మన పితరులు దేవుళ్ళు నడిచారు కదా, మనకు కూడా నడవాలన్నటువంటి ఆలోచన లేక ఈ రోజున మార్గము తప్పిపోతూ ఉన్నారు. అందుకే పడిపోతున్నారు.
ఈ రోజున చిన్న చిన్న పిల్లల్ని గమనిస్తుంటే చిన్న వయసులోనే ఏమండి త్రాగుడుకు బానిస అయిపోతున్నారండి. చిన్న చిన్న పిల్లలు చూస్తే బీడీలు, సారై, ఏమండి గంజాయికి అలవాటు పడి, దుర్వ్యసనాలకు అలవాటు పడి, భయంకరమైనటువంటి చెడు వ్యసనాల్లో మార్కాపురం పూల్స్ బైకాలను చూస్తే చిన్న బిడ్డలండి, అంత వయసు పిల్లలు బంగ్యాకు తాగుతున్నారు. పోలీసులు తీసుకొచ్చి ఎన్ని బాధలు బాధినా కూడా ఒంటికి చురుకనేదే లేదండి. కొట్టి 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 వదిలేశారు. వేరే ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇతడు గంజాయి తాగుతున్నాడు అని చెప్పి ఎస్ఐకి చూపిస్తే వాడిని కొట్టి కొట్టి వదిలేసామన్నా. మా చేత కాలేదు, మా చేతులు నొప్పులు పట్టి. మేమేం చేయలేం, వదిలేసాం. మన పితరులు ఏ విధంగా నడిచారు, మన పితరులు దేవుల్లో ఏ విధంగా నడిచారు అన్నటువంటి ఆలోచన నాటి క్రైస్తవులు ఏమండి పురుషులు కానీ స్త్రీలు కానీ మర్చిపోయి తండ్రి నడిచినటువంటి మార్గాలను మర్చిపోయి, తండ్రి నడిచినటువంటి భక్తి మార్గాలను మర్చిపోయి ఈ రోజున లోకానుసారమైనటువంటి జీవితంలో పడిపోతున్నారు. గల కారణం ఏమిటంటే తండ్రి చేసినటువంటి భక్తిని మర్చిపోతున్నారండి. పూర్వస్థితిలో పెద్ద చిన్న గురువు దయం కనబడేది, ఈ రోజులో లేదు. పెద్దలు ఎదురుగా వస్తున్నారంటే ఏమండి వాళ్ళకి ఎంతగానో విలువిచ్చేవాళ్ళు, ఈ రోజున లేదు. దేవుని బిడ్డలు వస్తూ ఉంటే ఎంతగానో భక్తి మార్గాల్లో నడిపించమని వందన నమస్కారం చేసేవాళ్ళు, ఈ రోజున లేదు. దేవుని సేవకులు ఎదురు వస్తున్నప్పుడు ఏమండి మంచిగా విలువ ఇచ్చే విధానంలో ఉండవలసినటువంటి ఈ యొక్క క్రైస్తవులు ఈ రోజున భక్తి మార్గం నుంచి తొలగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఏమండి పితరులు ఏ విధంగా నడిచారో ఆ మార్గాన్ని మర్చిపోయారు. ఆ మార్గాన్ని నడుస్తామన్నటువంటి ఆలోచన లేదు. కారణం ఏంటంటే అపవాది అయినటువంటి సాతాను వారిలోనికి వెళ్ళి దేవునికి సంబంధించినటువంటి మార్గాల్లో నడవనివ్వకుండా లోకంలోనికి వీడ్చుకొని వెళ్తుంది, లోక పద్ధతుల్లోనికి వీడ్చుకొని వెళ్తూ ఉంది. అపవాదైనటువంటి సాతాను ఏమండి అనేక మంది ప్రజలను ఏ విధము చేతనైనా ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో చెడిపోవటానికి, ఆత్మీయ జీవితంలో నుంచి దరిద్ర అవస్థకు తీసుకుని వెళ్ళటానికి ఈ రోజున అపవాదైనటువంటి సాతాను కంకణము కట్టుకున్నటువంటి వాడై అనేక మంది యవనస్తుల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు. పితరులు నడిచినటువంటి మార్గం ఏమైపోయింది? అందుకనే దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా నా మాటిను, నా మాటినరా నువ్వు. మీ నాన్న ఏ విధంగా అయితే మంచి విధానంలో నడిపించబడ్డాడో నీవు కూడా ఆ విధానంలో నడిపించబడితే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు నిలబడతావు. ఏ దేశముకి వెళ్ళినా కూడా నీ కీర్తి వ్యాపించబడుతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా నిన్ను గూర్చినటువంటి వార్త అనేక మంది సంతోషంగా చెప్పుకోగలుగుతారు. కారణం ఏంటంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చాలా గొప్పవాడు, సొలొమోను చాలా మంచివాడు, తండ్రి మార్గంలో నడుస్తూ ఉన్నాడని అనేక మంది ప్రజలని అనుకోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి నీ కొరకు వేసినటువంటి పునాదిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి, తండ్రి నడిపించినటువంటి మార్గాల్లో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీవు పితరులు వేసినటువంటి పునాది మీద నిలబడు అని యెహోవా దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్తున్నాడండి. దావీదు ఏ విధంగా నడిచాడో, దావీదు ఏ విధంగా అయితే దేవుల్లో ముందుకు వెళ్ళాడో, దావీదు ఏ స్థితిగతుల మధ్యలో ముందుకు వెళ్ళాడో
కుమారుడికి దేవుడు బోధిస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవులారా, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, యవనస్తుడా, మన పితరులు దేవుని మార్గములో నడిచి ఉన్నారు. కొంతమంది మన పితరులు దేవునితో అంటుకట్టబడ్డారు. కొంతమంది వారిని మనము ఏ విధమైనటువంటి మార్గంలో నడిచారో ఆ విధమైనటువంటి మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధమైనటువంటి మార్గాల్లో నడవటానికి మనం ముందుకు వెళ్ళాలి. గతంలో ఏ స్థితిలో నడిచారో మనకు అనవసరం. గతంలో మన తల్లిదండ్రులు దేవునికి దూరమైనటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క విధానాలని, ఇప్పుడు మనం నడిపించబడుతున్నటువంటి భక్తి మార్గం, మనం నడిపించబడుతున్నటువంటి దేవుని ఆసక్తికరమైనటువంటి మార్గాలు ఉన్నాయే, ఆ మార్గాలను దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబానికి కానీ, దేవుడు మనకిచ్చినటువంటి యజమానుడు కానీ, దేవుడు మనకిచ్చినటువంటి భార్యలకు కానీ, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలకు కానీ పరిచయం చేపించి, ఇదిగో ఈ విధమైనటువంటి భక్తి మార్గంలో వెళ్ళు అని మన పిల్లలకి మనం నేర్పించేవారిగా ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించే వారిగా ఉండాలి. ఒకరోజు నాకు ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళా. ఆడేమో పొడ్డోడు, 4 సంవత్సరాలు ఉంటాయేమో, అద్దవాడు అంటుంటాడు, ఆ అక్క ఓడిలో కూర్చున్నంత ఉంటాడు. చిన్న చిన్నగా నడుపుకుంటూ పోతూ ఉంటాడు. ఎదురుగా వాళ్ళ మేనమామ వస్తున్నాడు. చూస్తున్నాను నేను మంచం మీద కూర్చొని ప్రార్థన చేయడానికి వచ్చా ఆ ఇంటికి. ఎక్కడ కాదులేండి, తెనాల దగ్గర జంపని అనే ఊర్లో. ఈ తండ్రి ఉన్నాడే, ఎదురుగా వాళ్ళ బావను చూసి, ఒరేయ్ అట మీ మామ వస్తుంది కానీ పిల్లనిత్తడేమో అడుగు. వాడికి ఆ వయసుకు పిల్ల అవసరమా అండి? తండ్రి నేర్పించే విధానం, వాడికి మాట్లాడనే చేత కాదు, వాడేం పిల్లని అడుగుతాడు? మనం వేసే పునాది పిల్లల విషయంలో ఏమండి, దైవ సంబంధమైనటువంటి పునాదిని వేయాలి. ఒకవేళ నువ్వు ఇదివరకు దేవుని గుర్తెరగలేదేమో, ఇప్పుడు ఎరిగావు. దేవుని విధానంలో నువ్వు నడవలేదేమో, ఇప్పుడు నడుస్తున్నావు. దేవుని వాక్యానికి ఇదివరకు అంటుకట్టుకోలేదేమో, ఇప్పుడు అంటుకట్టుకున్నావు. దేవుని మాటలకు ఇదివరకు లోపడలేదేమో, ఇప్పుడు లోపడుతున్నావు. వేసే పునాది పిల్లల విషయంలో ఎటువంటి విధానంలో కలిగి ఉంది. సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోన్, నీ తండ్రి నీతిని అనుసరించి నడిచాడు రా బాబు, నువ్వు నడు, ఆ మార్గాల్లో నువ్వు ముందుకు వెళ్ళు, ఆ పద్ధతిలో నువ్వు ముందుకు వెళ్ళు. రాబోయే దినాల్లో మంచి ప్రయోజకుడు అవుతావు. బైబిల్లో సొలొమోను చూస్తే తండ్రి నడిచినటువంటి మార్గాల్లో నడిచాడు కాబట్టి అతడు గొప్ప రాజు అయ్యాడంట. చప్పలు కొట్టు గట్టి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి గొప్ప రాజుగా నియమించబడ్డాడు. కారణం ఏమిటి? రాజు కొడుకు రాజు కావాలని గ్యారెంటీ ఏమైనా ఉందా? టీచర్ కొడుకు టీచర్ కావాలని గ్యారెంటీ ఉందా? ఉద్యోగం చేసే కుమారుడు ఉద్యోగం చేయాలని గ్యారెంటీ ఉందా ఈ రోజుల్లో? ఉందా అండి? అందుకనే చెప్తున్నాడు దేవుడు, సొలొమోన్ తండ్రి మార్గం మర్చిపోకు.
తండ్రి ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేశారంట అండి? చెప్పాలి, ఏం చేశారంట? రావట్లే మాట, చాలా కష్టం. చిన్న గొడవ అయితే చాలు, నేనంటే ఏందో తెలుసునా, ఏముండదు ఆయన కాడ. మళ్ళా 2 20 పెడితే బేదీలు పెడితే పండుకొని ఎదరబోతాడు. ఏందా ఇందాకేదో మాటల్లాగా మాటల్లో అట్ట వచ్చినాయిలే. మా మామ తాగినట్టు మామూలు కొడతానేను, మామూలునే కాదంటాడు. తాగింది దిగిన తర్వాత ఏంది నా మీదకి వస్తానట్టు. నేనెందుకన్నా నిన్నంటనా? నేను ఏముండదాడా, ఏదేదో చేయాలని, ఏ ప్రయత్నాలు చేయాలని ఎంత ప్లాన్లు వేస్తున్నప్పుడు కూడా ఏమని దేవుని పక్షమును నిలిచి ఉన్నావు కాబట్టి యుద్ధము యెహోవాదే. చపలు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది ఎన్ని పన్నాగాలు మన మీదకి వేసినా కూడా యుద్ధము చేసేది ఎవరంటే నీ పక్షం నిలబడే యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వేం చేయాలో తెలుసా? తగ్గించుకో. తిట్టారా? తిట్టని. కొట్టారా? కొట్టని. బాధ పెట్టారా? బాధ పెట్టని. విషపు మాటలు నీ మీదకి చిమ్మారా? చిమ్మని. కృంగదీసే మాటలతో నిన్ను బాధ పెడుతున్నారా? బాధ పెట్టని. నిందలు నీ మీద మోపారా? మోపని. లేనిపోని విధానాలు నేను పడవేయాలని అనుకుంటున్నారా? పడవేయని. నువ్వు మాత్రం ఏం చేయాలో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుంటే ఏం పోయిద్దండి? పెంచుకుంటే బీపీ పెరుగుతుంది, కానీ పెంచుకుంటే షుగర్ పెరుగుతుంది, కానీ పెంచుకుంటే నరాలు వీక్ అవుతాయి, కానీ తగ్గించుకుంటే ఏమవుతుంది? ఏ రోగం రాదుగా. ఏ విధానాలను పడిపోక, ఏ మార్గాలను పడిపోక. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుళ్ళో మనం గట్టిగా నిలబడాలి, నిలిచి ఉండాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. నీవు దేవుని పేరు పెట్టబడినటువంటి ఏమండి స్త్రీవే అయితే, దేవుని పేరు పెట్టబడినటువంటి పురుషుడివి అయితే తగ్గించుకుంటావు.
ఎన్నెన్నో విధానాల్లో నువ్వు చేయాలని ప్రయత్నిస్తున్నావంటే ఏమండి, దేవుడు నీ జీవితంలో లేడని అర్థం. నష్టాన్ని కలిగించాలని ప్లాన్ చేస్తున్నావంటే దేవుడు నీలో లేడు. కష్టాల్లో నిన్ను పడేయాలనుకుంటున్నావంటే దేవుడు నీలో నిలిచి లేడు. అపవాదికి నీవు చోటిచ్చావు కాబట్టి, అపవాది నీలో ఉంది కాబట్టి, అపవాది విధానాలు నీలో ఉన్నాయి కాబట్టి ఏమండి, దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు, దేవుళ్ళు నిలవలేకపోతున్నావు. దేవుని విధానంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నీవు దేవుల్లో నిలిచి ఉండాలంటే అక్కడ రాయబడినటువంటి మాట, నా పేరు పెట్టబడిన నా జనం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. రెండవ అధ్యాయం 7వ వాక్యం. మైక్ తీసుకొని చదువుమా. పరపక్షమందున్నవాడు మనలను గుర్చి చెడు మాట మేదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరచుకొనుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకూడదంట. తమ యజమానులంటే ఎవరు? దేవుని సేవకుడు. మన ప్రార్థన జరుగుతుంటే ఒక ఆయన వచ్చి సైగ చేస్తుంటాడు, దా టైం అవుతుంది, టైం అవుతుంది, తొందర కానీ. వెనకాల నిలబడి చెబుతూ టైం అవుతుంది, అన్నం తినే టైం దగ్గర పడి పాడతాను ముగి. ఆయన ఎప్పుడు చూడలే, నేను మననే చూడటం. పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది? నెత్తి అంతా కొరుకుతుందంట. అలాంటి స్వభావాలు నా దేవుడు ఒక్కొక్కరిలో పారదోలును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సేవకుని మీద పెత్తనాలు చేయకూడదు. సేవకుడి మీద పెత్తనాలు చేయకూడదు ఎవరైనా కానీ, విశ్వాసులు. టైం అవుతుంది, తొందర కానీ. ఎంత? 9. ఆయనకి అప్పుడే పాపం ఆకలి వేసిందేమో, పాపం పొట్ట పట్టుకొని. తొమ్మిది గంటలకి ఆకలి అవుతుందండి. నేను ఎప్పుడు చూడలే ఆ మనిషిని. ఆ రోజే కనపడ్డాడు, బ్రదర్ నువ్వెవరు, నేను ఎప్పుడు చూడలే నిన్నంటే, నేను ఇది లేదా ఎవడు నాకేం తెలుసు. దేవుని మార్గాల్లో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు నీ పైనటువంటి అధికారికి నువ్వు లోబడి ఉండాలట. నీ పైనటువంటి అధికారి ఎవరంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుని మాటకు లోబడాలట. దేవుని సేవకుని మాటకు విధేయత చూపాలట. దేవుని సేవకు నడుస్తున్నటువంటి ఆ దేవుని మార్గాన్ని గమనించి మనము కూడా ఆ దేవుని మార్గంలో నడిపించబడితే దీవించబడతామని సేవకునితో పాటు దేవుని బిడ్డలు పరిగెత్తుకుంటూ రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఒక చోట రాయబడింది,
ఒక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వచ్చారంట? ఏమో మాకేం తెలుసు, 7 చెబితే మాకు ఏమైద్దో అనుకుంటాం, 5 చెబితే ఏమంటాడో, 3 చెబితే ఏమంటాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చారంట. హల్లెలూయా! ఎక్కడికి? దేవుని మందిరానికి. ఒక్క యూదుని చెంగు పట్టుకొని దేవుని మందిరానికి 10 మంది వస్తున్నారు అని అంటే నీ సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంది? నీ సాక్ష్యం ఏ విధంగా పరిమళించడం వలన ఏమండి ఆ యొక్క యూత్ని చెంగు పట్టుకొని ఈ రోజున అనేక మంది చార్చబడుతున్నారంటే అతని సాక్ష్య జీవితం దేవుని దృష్టికి విలువకరంగా మార్చబడింది. కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు చూసి, ఇదిగో నేను నిన్ను నిలబడేటట్లు చేస్తాను, పడకుండా. దేనికో తెలుసా? నీవు తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తున్నావు కాబట్టి, తగ్గించుకొని శ్రమలు అనుభవిస్తున్నావు కాబట్టి, తగ్గించుకొని అవమానాలని నీళ్ళ మీద వేసుకొని అంటే అన్నారులే అని చెప్పేసి అవమానించబడుతూ ఎదుటి వ్యక్తులతోటి ఏమండి అనేక మందిని అల్లరిపాలు చేస్తున్నప్పటికీ కూడా నీవు తగ్గించుకొని ఉన్నావే. ఆ తగ్గింపును చూసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నిలబెట్టాలని ఒక స్థానంలో నిలబెట్టి కొండ మీద కట్టబడిన పట్నం వలె ఆశీర్వదించి ఉన్నతమైన స్థానములకు తీసుకుని వెళ్ళటానికి దేవుడిని విషయంలో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సంఘాన్ని బాగుపరచాలి కానీ చెడగొట్టకూడదు. బైబిల్లో ఒక చోట రాయబడింది, నన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టంట. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఏమండి ఫెయిల్యూర్ అవుతున్నారు అని అంటే దేవునికి అప్పగించుకోవట్లే, మనుషులకు అప్పగించుకుంటున్నారు. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనించుకుంటే ఏమండి దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకున్నారు. మళ్ళా చదువు మా మాటను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాలు అనుకుంటా, చదువు. పరపక్షముందున్నవాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నందున నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండవలను. నీవు పడిపోకుండా జాగ్రత్త పడగాలంటే ఏమండి దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చాడే, దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడే, దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇచ్చాడే. ఆ మార్గంలో నీవు సంతృప్తి కలిగి ఉండు, నెమ్మదిగా. సంతృప్తి కలిగి ఉండు. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి తగ్గట్టు నీవు ఏమండి తగ్గించుకున్నటువంటి విధానంలో నువ్వు కలిగి ఉంటేవే దేవుడు నేను ఏం చేస్తాడంటే సంతృప్తిని కలిగిస్తాడు, అంటే సమృద్ధిని కలిగిస్తాడు. ఆ స్థితిలో నువ్వు ఏం చేయాలంటే ఏమండి స్థిరపడే వ్యక్తివిగా కనపడాలి. అందుకని చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా చిన్న తగ్గించుకొని
దావీదును ఏమండి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. సౌలు దేవునికి ఇష్టానుసారుడే, దావీదు కూడా దేవునికి ఇష్టానుసారుడే. ఏ విధము చేతనైనా నాకు రావాల్సినటువంటి మార్కులన్నీ ఆ దావీదుకే వస్తున్నాయని ఈర్ష్య కలిగినటువంటి వాడై, తగ్గింపు స్వభావం లేక తగ్గించుకొనక దేవునికి విరోధంగా లేస్తూ ఉన్నాడు, దేవుని సేవకుడికి విరోధంగా లేస్తూ ఉన్నాడు. ఏ విధము చేతనైనా దావీదును చంపేయాలి, నాకు రావాల్సినటువంటి ఘనత అంతా అతనికే వస్తుంది. సౌలు కంట 1000 కొలది స్తోత్రాలు వస్తున్నాయంట, దావీదు కట 10,000 స్తోత్రాలు వస్తున్నాయంట. అందుకని ఈర్ష్య కలిగినటువంటి వాడై, తగ్గింపు లేనటువంటి వాడై, కోపముతో మండిపడుతూ, ద్వేషాన్ని కలిగి, కుట్ర కలిగి, ఏమండి ఏ విధము చేతనైనా దావీదును హతమార్చాలి, గృహలెంబడి తిరుగుతూ ఉన్నాడంట. ఎక్కడున్నాడు దేవదాన్ని అక్కడ తెలియగాని వార్త అక్కడికి వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. దావీదును చంపాలని ఏమండి వారు తోటి అనుచరులతో చెప్తుంటే తన కుమారుడు విన్నాడంట. తన కుమారుడు విషయంలో దావీదు చాలా మేలు చేశాడండి. తన కుమారుడు కుంటివాడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్ని విధాలుగా సమృద్ధినిచ్చి, ధనాన్నిచ్చి, వస్త్రాలిచ్చి, ఆహారాన్ని పెట్టి అతన్ని పోషించినందుకు కృతజ్ఞత కలిగిన వాడంట యోనాతాన్. సౌలు దావీదును చంపాలని మాట్లాడుకుంటుంటే వాళ్ళందరికీ చెప్తుంటే యోనాతాను విన్నాడంట. అయ్యో, దావీదు నాకు ఇష్టానుసారుడు కదా, అతను చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి దావీదుకు చెప్పాలి. ఎవరి కుమారుడు? శత్రు కుమారుడు. దావీదు ఎడల ఏమండి ప్రేమ కలిగిన వాడై, దావీదు ఏ విధము చేతనైనా పడిపోకూడదని, దావీదు ఏ విధము చేతనైనా మా నాన్న చేతులు పడకూడదని, దావీదు ఏ విధము చేతనైనా మా నాన్న చేతులు పడి హతమవ్వకూడదని, ఏమండి ఆ యొక్క సౌలు కుమారుడు ప్రేమ కలిగినటువంటి వాడై, తగ్గింపు కలిగిన వాడై, ఏమండి దావీదు ఎడల ప్రేమను కనపరుస్తూ దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, దావీదా, నీవు నాకు చేసినటువంటి ఉపకారాన్ని నేను మర్చిపోలేదయ్యా, నీవు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేదు, కాబట్టి ఇదిగో మా నాన్న నిన్ను చంపాలని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ప్రాణాన్ని కాపాడుకొని ఇశ్రాయేలు ప్రజలు నడిపించు, ప్రాణాలను కాపాడుకొని రాజ్యాన్ని పరిపాలన చేయి, నీవు నా కళ్ళ ముందు కొన్ని సంవత్సరాలు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను దావీదా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేనికో తెలుసా? అతన్ని దగ్గరికి తీసి భోజనం పెట్టినందుకు కృతజ్ఞత చూపుతున్నాడని సౌలు కుమారుడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వాక్యంలో, త్వరగా నేను ముగిస్తాను. 1వ సమూయేలు 19వ అధ్యాయం 1వ వాక్యం, పంతొమ్మిది 1వ వాక్యం. అంతట సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి, ఏ ఇష్టం అంటే బహు ఇష్టము గలవాడై దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న, నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం మీద ఉన్నాడంట. ఎవరిని చంపాలని? ఎవరినండి? అభిషేకించబడిన వాణ్ణి. నీ తరం కాదు, అభిషేకించబడినటువంటి దైవజనుడి మీద నిందలు మోపాలని
ప్రయత్నం చేస్తున్నావే నీ తరము కాదు. అభిషేకించబడినటువంటి సేవకుడి మీదకి నీవు లేస్తున్నావే నీ తరము కాదు. అభిషేకించబడినటువంటి దైవజనుడి జోలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావే నీ తరము కాదు. అభిషేకించబడినటువంటి వారిలో ఎవరున్నారో తెలుసా? దేవుడు నిలిచున్నాడు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిలిచున్నాడు. దావీదులో దేవుడు నిలిచి ఉన్నాడు. దావీదులో దేవుని ఆత్మ క్రియ చేస్తూ ఉంది. దావీదులో పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వాడై ఆత్మ ఆవేశముతో వెళుతూ ఉన్నాడు. ఆత్మ తీవ్రతతోటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దైవ జ్ఞానంతోటి ఆ వ్యక్తిని చంపటానికి సౌలు తిరుగులాడుచున్నాడట. గృహాలంబడి తిరుగుతూ ఉంటే సౌలు తిరిగి దావీదు కోసం, దావీదు చంపాలని తిరిగి ఏమండి ఒక గృహంలో పడుకొని నిద్రపోతున్నాడట. పడుకొని తన సైన్యం అంతా ఏమండి మిడ్ నైట్ నిద్రపోతూ ఉంటే దావీదుతో చెప్తున్నాడు దేవుడు, దావీదా నిన్ను చంపాలనుకున్నాడు కదా సౌలు, చంపేస్తావా నువ్వు? నేను పర్మిషన్ ఇస్తున్నాను, చంపేస్తావా? ఆ సందర్భంలో కూడా సౌలు ఎడల తగ్గింపు కలిగిన వాడిగా కనపడుతున్నాడండి. దేవుడే ఆ మాట అంటున్నాడంటే ఈ వ్యక్తి విషయంలో ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కోపంతో మండిపడి ఉంటాడు. నువ్వు చంపాలనుకున్నటువంటి వ్యక్తిని వెళ్ళి చంపేసేయ్, దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు, చంపే, నేను చూసుకుంటా. దావీదు అంటున్నాడు, అయ్యా అభిషేకించబడిన వాళ్ళ జోరు నేను పోనయ్యా. తగ్గించుకుంటున్నాడంట, తగ్గించుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం చేస్తానయ్యా. ఏం చేస్తావు? అతని దగ్గరికి వెళ్ళి తన చొక్కా అంగి ఉందే కత్తెరతో కత్తిరించుకొని వస్తానయ్యా. సరే వెళ్ళాడండి. సౌలు నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు తన రాజ్యం అంత గృహలో. సౌలు వెళ్ళి తన చొక్కా పట్టుకొని కత్తిరించి బయటకు వచ్చి నిలబడి కేకలేస్తున్నాడు, సౌలా! ఎప్పుడైతే దావీదు స్వరం వినపడదు, తిక్కును లేచి కత్తి తీసుకొని ఎక్కడ దావీదు నవ్వుతున్నాడు దావీదు. వారి పిచ్చోడా, గత రాత్రే దేవుడిని చంపమని నాకు పర్మిషన్ ఇచ్చాడు నాయన. గత రాత్రే దేవుడు నిన్ను చంపేయమన్నాడు, దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు. నేను నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నాను తెలుసా? నీవు అభిషేకించబడిన వాడివని. చూడు నా దగ్గర ఉన్నటువంటి ఇదిగో నీ చొక్కా ఆ యొక్క అంగిని కట్ చేశాను చూడు. చూస్తే నిజంగానే కత్తిరించేశాడు గుడ్డ. కల్పన కథలు చెప్పట్లేదు, బైబిల్ వాస్తవం చెప్తున్నాను. చూసుకోగానే కట్ చేశాడు క్లాత్. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. దావీదా, నేను నీ విషయంలో ఉపచారం చేయకపోయినా నా విషయంలో ఉపచారం చేసేవరా, నన్ను క్షమించు. రాజ్య గర్వంతో నిన్ను చంపాలనుకున్నాను, నాకున్నటువంటి ఆ యొక్క పట్టుదలతో నిన్ను చంపాలనుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నిన్ను చంపాలనుకున్నాను, నా దగ్గర ఉన్నటువంటి అనేక మంది జనాల్ని పెట్టుకొని వారిని చూసుకొని నిన్ను చంపాలనుకున్నాను. నా విషయంలో నువ్వు మేలు చేసావురా. కుప్పకూలి ఏడుస్తున్నాడండి.
సౌలు. సౌలు చెప్తున్నాడు, ఎవరో తెలుసా? దేవుని పేరు పెట్టబడిన జనమురా నువ్వు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తుంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తన్ను తాను తగ్గించుకొని. నీవు పడకుండా జాగ్రత్త పడాలి అంటే, లోకస్థితిలో పడకుండా జాగ్రత్త పడాలంటే, సమస్యల మధ్యలో పడకుండా జాగ్రత్త పడాలంటే, శాపములో పడకుండా జాగ్రత్త పడాలంటే, లోక స్నేహాల వల్ల పడకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే, అపవాది చేతుల్లో పడకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే, బైబిల్ చెప్తున్న మాట, తండ్రి మార్గములో నువ్వు నడవాలి. తండ్రి మార్గంలో నడవాలి. ఎవరా తండ్రి? పరలోకపు తండ్రి ఏ విధంగా నడిచాడో, పరలోకపు తండ్రిని ఏ విధంగా అయితే నేను ప్రాణం పెట్టి కొన్నాడో, పరలోకపు తండ్రి నీకోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో, పరలోకపు తండ్రి ఎన్ని కన్నీళ్లను నువ్వు పెట్టించినప్పటికీ కూడా నిన్ను బాధపరచకుండా నీ కన్నీళ్లు తుడుచుకుంటూ నిన్ను ఆనందభరితులుగా చేస్తున్నాడో, ఆ యొక్క తగ్గింపును నువ్వు చూడాలి. దేవుడు చేసిన కార్యాలు చూడాలి. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడ్డామో దేవుడు చెప్తున్నాడు, తండ్రి మార్గమును నడిస్తే నీలో తగ్గింపు వస్తుంది. తండ్రి అడుగుసాడులో నడిస్తే నీవు తగ్గించుకుంటావు. తండ్రి విధానంలో నీవు వెళ్ళగలిగితే నీ జీవితంలో తగ్గింపు కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మార్గంలో నువ్వు ఉన్నావా? అపవాది మార్గంలో నువ్వు ఉన్నావు? నీకు నీవే తెలుసుకొని, నీకు నీవే టాలీ చేసుకొని ఆ విధంగా నడిపించబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ లేఖనాలను దీవెనకరంగా మార్చునుగాక. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.